మీకు పరిచయం లేకపోవచ్చు, మీరు నాకు పరిచయం లేకపోవచ్చు, కానీ మనందరం ఒక కుటుంబ సభ్యులు. మనందరికీ తండ్రి, మనకు భర్త అయినవాడు, మనకు శిరస్సు అయినవాడు ప్రభు. మనం చూస్తాం, మొదలు రాస్తూ ఉంటాడు కదా, క్రీస్తు సంఘమునకు శిరస్సు, మనము ఆ శరీరంలో భాగస్థులమై ఉన్నాము అంటాడు. అలాగే మీరందరూ మా కుటుంబ సభ్యులు, మనందరం ఒక కుటుంబ సభ్యులు. అందరిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిచర్య మొదలుపెట్టిన వారు వెళ్ళిపోతారు, కానీ పరిచర్య ఎప్పుడు ఆగిపోదు, అంతే కదా. దానికి ఉదాహరణ మీరే. ఇదే సంఘం. దేవుడు ఒక వ్యక్తిని పిలిచి వారికి ఇచ్చిన భారం చొప్పున ఒక ప్రాంతానికి నడిపించి ఆ ప్రాంతంలో వాళ్ళు కన్నీరు కాలుస్తారు, ఉపవాసాలు ఉంటారు, రోడ్డు తిరుగుతారు, ఇంటింటికి తిరుగుతారు. అమ్మాయి దేవుణ్ణి నమ్ముకోండి, మీకు మంచి చేస్తాడు. అవునా? ఈ పాస్టర్ గారు, ఇక్కడ ఉన్న పాస్టర్ గారు మీ దగ్గర వచ్చారు, అట్లా చిచ్చి చర్చ కొండే అన్నారా మీరు అనే ఉంటారు కదా. అదే నాకు బాగా గుర్తు, నాకు బహుశా 2-3 అంటే 3-4 ఏళ్ళు అట్లా ఉంటాయేమో. మా కుటుంబాల్లో ఈ ప్రభు అంటే అంత ఆసక్తి ఉండేది కాదు. ప్రత్యేకించి కొద్దిగా మన కుల వ్యవస్థ ఉంది కదా, కాస్త పైన ఉన్న కులాల వాడు తొందరగా దాన్ని అంగీకరించే పరిస్థితి ఉండేది కదా. ఒక రోజున ఒక సోదరి తెల్లబట్టలు వేసుకుని ఇట్లాగే కరపత్రాలు పెంచుతూ మా ఇంటికి వచ్చాను. నేను చిన్నగూరు నుండి వరండాలో ఆడుకుంటున్నాను. మా ఇంటికి గేటుకి మధ్యలో దాదాపు ఇంత ఖాళీ ఉంటుంది. మీ సంఘం ఎంత ఉందో అంత, సుమారు ఒక 50-60 అడుగులు అంత ఉంటుంది. ఆవిడ మాది నల్ల గేట్ ఒకటి ఉండేది. ఆ నల్ల గేట్ పట్టుకుందని చెప్పి అమ్మగారు బాత్రూంలోకి వెళ్ళి ఒక బకెట్ నీళ్ళలో పెనాలు వేసి పెనాలు తీసుకొచ్చి గైడ్. అలాంటిది ఏ దేవుడు మనుషులు వచ్చైతే ప్రతినిధులుగా గేటు పట్టుకుంటే కడిగిందనమ్మ, అదే దేవుని పట్టుకుని 1986 నుంచి నేటి వరకు కూడా ఊరు రోజులు పాటలు పాడి స్వార్థ చెప్తూ దేవుని గురించి గానం చేస్తా ఇప్పుడు కాస్త వయసు పెరిగి నెమ్మదించాను. మరి ద్వేషుల్ని కూడా భక్తులుగా మార్చగలిగిన సామర్థ్యం దేవుల్లో. ఇదంతా విచిత్రం. కాపరిని, ఒక వ్యక్తిని దేవుడు పిలిచి ఎంచుకుని ఎంతమంది కోసం తను ఏదో పూటపడి ఉపవాసాలు ఉండి అసలు ఏదో కోల్పోయిన వాడిలాగా ప్రార్థన చేయడం, అమ్మని ఒకసారి కనిపించాడు, ప్రార్థన చేయడం. ఒక్కోసారి అనిపిస్తుంది పాస్టర్ గారి ఇంట్లో లేదా ఈ వ్యక్తి ఇంట్లో ఎవరన్నా చనిపోయారా అనిపిస్తుంది. అలా ప్రార్థన చేస్తాడు కాబట్టి కదా. అలా ప్రార్థనలతోనూ ఉపవాసాలతోనూ జాగరణలతోనూ తన ఇంట్లో తిన్నా తినకపోయినా, మేము కృష్ణా జిల్లాలో ఎక్కువ ఉంటాం పదాన్ని, మరి పొయ్యిలో పిల్లి కొడుకుందంట. పొయ్యిలో పిల్లి కొడుకోవడం అంటే ఏంటంటే వండడానికి ఆ రోజు ఏమీ లేదు. అలా ఉన్నా కానీ ఎవరికి చెప్పకుండా దేవునికి మాత్రమే తన బాధను చెప్పుకుంటూ ఇంటికి తిరిగి సంఘానికి కడతాడు. కాపరి వెళ్ళిపోవచ్చు, కానీ ఆయన ద్వారా పునాది వేయబడిన విత్తనం ముందు చూసారా మీలో, అది ఎప్పటికీ అదే సంఘం యొక్క ప్రాముఖ్యత. సంఘం యొక్క ప్రాముఖ్యత ఎందుకంత గొప్పదంటే, పిలువబడిన వ్యక్తి తన మీద ఆధారపడి సంఘములు కట్టాడు. వ్యక్తి మీద ఆధారపడి ఎప్పుడు ఎవరు ఏ క్రైస్తవ సంఘాన్ని కట్టలేరు. ఒకవేళ అలా వ్యక్తుల మీద ఆధారపడి సంఘం కట్టబడినట్లయితే అది సంఘము అని పిలువబడడానికి ఎటువంటి అవకాశం ఉంది. మరి వాక్యము విరుద్ధంగా కొంతమంది కడుతూ ఉన్నారు. వాళ్ళను అబద్ధ బోధకులుగా క్రైస్తవ సంఘం పిలుస్తూ ఉంది. వాళ్ళలోకి మనం వెళ్ళాలి. మనం దేవుడి గురించి చెప్పుకోవడానికే సమయం సరిపోవట్లేదని నీకు ఆడ గురించి ఏం చెప్తాం చెప్పండి. అంటే ఈ సంఘము క్రీస్తు అనే బండ మీద కట్టబడింది కాబట్టి కాపరి ఉన్నా లేకపోయినా, పిలిచిన వాడు, పిలువబడిన వ్యక్తి లేకపోయినా పిలిచిన వాడు ఉన్నాడు కదా. పిలిచిన వాడు ఎవరు? ప్రభువైన క్రీస్తు.
ఆయన ఇంటిలోనికి ఉండడానికి, ఆయన సన్నిధిలో ఉండడానికి, ఆయనను తెలుసుకోవడానికి నడిపించిన వాడు ఇంకా సజీవుడే ఉన్నాడు. కాబట్టి మీ విశ్వాసం ఇంకా సజీవమే ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మా విశ్వాసం తెచ్చిపోయింది అన్నవాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవరు లేరు కదా. అది ఎప్పుడూ చనిపోదు. మీకు ఒక గొప్ప విషయం చెప్పరా? మనము పరలోకం వెళ్ళిన తర్వాత కూడా మనకు విశ్వాసం ఉండదు, అన్నీ ఉంటాయి. కానీ రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఎప్పుడు నిలిచి ఉండదు. ఒకటి ప్రేమ, రెండు స్తుతి. మీరు పరలోకం వెళ్ళినా ఇప్పుడు ఎలా స్తుతిస్తున్నారో అలాగే స్తుతిస్తారు. రెండోది ఏమి చూస్తారంటే తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి మీరు ముఖాముఖిగా ఆయన ప్రేమను మీరు అనుభవిస్తారు. అది ఎప్పటికీ పోదు. ఇక్కడ ఉండగా మొదలవుతుంది, పరలోకంలో కూడా కొనసాగేది ఆయన ప్రేమ, ఆయన స్థితి. కాబట్టి సంఘంగా నేను ఇందాక పైన ఉండి ఇక్కడ నుంచి చెప్తున్న దైవ సేవకులు చెప్తున్న మాటలు వింటూ ఉన్నా. తర్వాత పాస్టర్ గారి గురించి, తర్వాత సోదరులు ఇద్దరు వారు చేస్తున్న పరిచయం గురించి, ఆ తర్వాత నీతిమంతుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను కూడా యాక్చువల్గా నీతిమంతుల గురించి మాట్లాడదాం అనుకున్నాను, కానీ ఈ రోజున దేవుని ఆత్మ ప్రేరేపణ చేత నేనేమనుకుంటున్నానంటే మత్తయి సువార్తలో నుంచి మీకు బాగా తెలిసిన వాక్య భాగం నుంచి మీతో మాట్లాడాలని. మత్తయి సువార్త గ్రంథము 9వ అధ్యాయము 27 నుంచి 34 వచనాలు. వీటిలో నుంచి నేను మాట్లాడబోతున్న విషయం ఏంటంటే, ప్రభువారు అక్కడ 2 అద్భుతాలు చేశారు, కానీ వచ్చిన ప్రతిస్పందన మాత్రం వేరే విధంగా ఉంది. కాబట్టి దీన్ని చక్కగా ఏమంటారంటే 2 అద్భుతాలు, 3 రకాల ప్రతిస్పందనలు. మనం చూసినట్లయితే మత్తయి సువార్త 9వ అధ్యాయము 27 నుంచి 34 వచనాలు మొదటిగా చదువుకుందాం. ఆయన ఇంకా ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివాడు ఆయన ఎదుర్కొ వచ్చి, యేసు నేను ఇది ఎరుగనని మీరు నమ్ముచున్నారా అని ఆయన అడగగా, వారు నమ్ముచున్నాను ప్రభువా అని ఆయనతో చెప్పింది. అప్పుడు ఆయన వారి కన్నులు నుండి, మీ నమ్మకం చొప్పున మీకు కలుగులుగాక అని చెప్పినంతలో వారి కన్నులు పొడవబడి, అప్పుడు యేసు ఇది ఎవరికి లేకుండా చూసుకుని వారికి ఖండితంగా ఆజ్ఞాపించింది. ఆయనను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురణ చేసింది. యేసును ఆయన శిష్యులను వెళ్ళిచుండగా కొందరు దయ్యము వచ్చిన ఒక మోగవాడిని ఆయన ఎదురు తీసుకొని వచ్చింది. దయ్యము వెళ్ళగొట్టబడిన తరువాత ఆ మోగవాడు మాట్లాడగా జన సమూహములు ఆశ్చర్యపడి, ఇశ్రాయేలులో ఇలా ఎన్నడూ కనబడలేదని చెప్పుకునేది. అయితే ఆ పరిసయ్యులు, ఇతడు దయ్యములకు అధిపతి వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పారు. మొదలుగా ఒక 2 గుడ్డి వారి గురించి చూద్దాం. 27 నుంచి 31 వచనాలు. దాంట్లో అక్కడ మనం చూస్తా ఉన్నాము, 2 గుడ్డి వాళ్ళు ఆయన వెంబడించినట్లుగా. యేసు ఎక్కడి నుంచి వెళ్తున్నాడంటే, అసలు ఆ రోజుల్లో ఆయన చాలా ఒత్తిడిగా గడిపారు. కపెర్నహూముకు వచ్చిన దగ్గర నుంచి అసలు ఆయన చేసిన అద్భుత కార్యాలు పైన మీరు 9వ అధ్యాయం మొదటి నుంచి చదువుకోండి, అసలు ఖాళీనే లేదు. అంతకుముందు ఆయన ఒక వ్యక్తిని, దారిలో పెట్టిన వ్యక్తిని మొదలుకొట్టడం, ఒక స్త్రీని మరి స్వస్థపరచడం, ఇట్లాంటి కార్యాలన్నీ చేసుకుంటూ ప్రయాణం చేసి వచ్చిన తర్వాత ఆ రోజు అంతా చాలా ఎద్దడిగా గడుపుతూ వచ్చాడు. గడుపుతూ వచ్చినప్పుడు ఆయన వెళుతూ ఉన్న మార్గంలో అసలు ఇంకా ఇంటికి కూడా వెళ్ళా, వెళుతూ ఉండగానే 2 గుడ్డివారు ఆయన వెంట నడవడం ప్రారంభించి దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని కేకలు వేయడం మొదలుపెట్టారు. మీకు విషయం తెలుసా, దావీదు కుమారుడా అని పిలవడం అంత సామాన్యమైన విషయం ఏమీ కాదు. ఏంటి దావీదు కుమారుడు అని పిలవడం ఎందుకు సామాన్యమైన విషయం కాదంటానంటే, యూదుల్లో ఒక నమ్మకం ఉన్నది, యూదులను రక్షించువాడు దావీదు చిగురే ఉంటాడు, దావీదు కుమారుడే వస్తాడు, దావీదు యొక్క వంశావళిలో వస్తాడు అని వాళ్ళు నమ్మడం జరిగింది. అయితే వీళ్ళు ఎందుకు ఉన్నటువంటి గుడ్డివారు ఈయన దావీదు కుమారుడుగా అంటే రక్షకుడుగా గుర్తిస్తూ ఉన్నారంటే, 9వ అధ్యాయం మొదటి నుంచి, అంటే ఆ రోజు ఆయన వచ్చిన దగ్గర నుంచి ఆయన వెంబడిస్తూ ఉన్నారు.
గుడ్డి వాడుకు కళ్ళు ఇవ్వడం, మరి చిన్నపిల్లల్ని బాగు చేయడం, రోగగ్రస్తులు బాగుపడటం, ఇవన్నీ వాళ్ళు ఒకటి తర్వాత ఒకటి విన్నారు. గుడ్డోడు కదా చూడలేరు కదా, వింటున్నారు. ఓ ఇక్కడ ఒక అద్భుత కార్యం జరిగింది, అక్కడ ఒక ఆశ్చర్య కార్యం జరిగింది, ఇక్కడ కొంతమంది బాగుపడ్డారు. ఇవన్నీ ఒక్కొక్కటి జరుగుతూ ఉన్నాయి. అవి చూసిన తర్వాత వీళ్ళు ఏమంటూ ఉన్నారంటే, దావీదు కుమారుడా ఏం చేశారంటే, అక్కడ మనం చూస్తున్నాం, బిగ్గరగా కేకలు వేశారు. కనికరించమని ఇక్కడ వాడబడిన గ్రీకు పదం ఏంటంటే క్రజ్జో అంటే ఏంటంటే, కేకలు వేయడం అంటే మామూలుగా కేకలు వేయడం కాదు. ఉదాహరణకి వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు కేకలు వేసాం అనుకోండి, ఏమవుతుంది? గొంతు పోతుంది. అంటే అక్కడ వాడబడిన పదం యొక్క అర్థం ఏంటంటే, వాళ్ళు ఒకమారు కేకలు వేసి ఊరుకోలేదు. ఆయనను కనుగొన్న దగ్గర నుంచి, ఆయన వెంబడిస్తున్న దగ్గర నుంచి, ఉదయం నుంచి సాయంత్రం వరకు, లేదు ఆయన వాళ్ళని పిలిచేంత వరకు కూడా, దావీదు కుమారుడా కరుణించు, మమ్మల్ని స్వస్థపరచు, కేకలు వేస్తా ఉన్నారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? అక్కడ వాడబడిన పదం ప్రకారం ఒక్కసారి కేకలు వేసి ఊరుకోవడం కాదు, ఆయన ప్రభు వారు ఆయన ప్రతిస్పందించేంత వరకు కూడా ఏం చేస్తా ఉన్నారు? కేకలు వేస్తూ ఉన్నారు. మనకి అసలు ఎంత అంటే అంత ఇన్స్టెంట్. ఈ రోజుల్లో బాగా కాఫీ పౌడర్ రావడం ఇన్స్టెంట్. ఒక చిన్న కత్తెర పెట్టుకోవడం, దాన్ని టమాటా పక్క వేయడం, ఒక కప్పు నీడలు, ఒక అరకప్పు ఏంటంటే ఒక అరకప్పు నీడల్లో కప్పు పాలు, లేకపోతే అడ్డి ఏదో ఒకటి మార్చి చెప్పుకోండి, మీకే తెలియాలి. టప్పని అదేయటం, ఒక స్పూన్ పందరేయటం, టప్పని చేయడం, అంతే. అయితే 5 నిమిషాలు. టీ పెట్టడం కంటే కాఫీ పెట్టడం తెలియైపోయింది రోజులో. ఇన్స్టెంట్. అందుకనే ముందు ఎవరైనా వెళ్తే కాఫీ తాగుతారని అడుగుతారు, కానీ ఏంటంటే తొందరగా అయిపోతుంది. అయితే మనకి అసలు ప్రార్థన చేయగానే అన్నీ వచ్చేయాలి. అసలు ఉదయం ప్రార్థన చేస్తాం, సాయంత్రం అయ్యేపాటికి అసలు అన్నీ అయిపోవాలి, ఇన్స్టెంట్. కానీ వీళ్ళు మాత్రం గుడ్డివాడై ఉన్నారు. అలాగే వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు, వాళ్ళని ఎవరు లెక్క చేయట్లేదు. కానీ ఎక్కడ మాత్రం వాళ్ళు అలసిపోలా, ఆగిపోలా. అసలు ఒకసారి ప్రార్థన చేస్తే, పాస్టర్ గారు కానీ లేదా మన సంఘ పెద్దలు కానీ ప్రార్థన చేస్తే అవ్వకపోతే మనం అలుగుతాం, దేవుడి మీద అలుగుతాం, సంఘ కాపల మీద ఎక్కువ అలుగుతాం. పాస్టర్ గారు సరిగ్గా ప్రార్థన చేయట్లేదు, పాస్టర్ గారి ప్రార్థనలో పవర్ లేదు. ఒక ఆవిడ నా దగ్గరకు వచ్చింది, ఏంటమ్మా అన్న, మీరు ప్రార్థన చేస్తే తగ్గుతున్నాయంట, మాకు ప్రార్థన కావాలి. మీ పాస్టర్ గారు ఉన్నారు కదా, నాకు ఆ పాస్టర్ గారు కూడా తెలుసు, పాస్టర్ గారు ఉన్నారు కదా, మంచి ప్రార్థన కూడా ఆయన మీద చేయించుకుని నేను ఎందుకని అంటే, మా పాస్టర్ గారి ప్రార్థన పవర్ పోయిందంట. ఏం పోయిందంట? పవర్ పోవడం ఏంటండి బాబు? పవర్ ఎప్పుడు పోదు. చేసే ప్రార్థన మనం ఎవరికి చేస్తున్నాం? పవర్ పోయింది మీలో, నమ్మకం లేకపోతుంది, అంతేగాని ప్రార్థన ఎప్పుడు ప్రార్థనే. ఇంకో విషయం చెప్పనా, మీరు ఒక్క మాట ప్రార్థన చేసినా దేవుడు దాన్ని వినేవాడే ఉన్నాడు. ఒక్కోసారి రోజుల్లో ప్రార్థన చేయమని దేవుడు చిత్తమై ఉంది, అడిగించుకుంటాడు. కానీ ఒక్కోసారి ప్రార్థన చేయకపోయినా ఇచ్చేవాడే ఉన్నాడు. ఆయన మనకు ప్రతిరోజు ఉదయాన్నే మీరు ఏం అడుగుతున్నారని ఇస్తున్నారు చెప్పండి. మనం అడగకపోయినా మనకు మరుసటి రోజున ఇస్తున్నాడు కదా. నిద్రపోయినప్పుడు మనం అటు నుంచి ప్రాణాలు పోతే ఏం చేస్తాం? కానీ మనం అడగకపోయినా ప్రతి ఉదయాన్నే మనకు దయచేసే దేవుడే ఉంటాడు కదా. కీర్తనకారుడు అంటాడు, నేను అడగకపోయినా నువ్వు నాకు ప్రతి ఉదయాన్నే నీ కృపా బాహుళ్యముల నుంచి నువ్వు నన్ను దీవించుచున్నావు అంటాడు. అంతే కదా. అంటే మనము కొన్ని సందర్భాలలో కొన్ని ప్రార్థనలండి ఉదయం నుంచి సాయంత్రం వరకు చేయవలసి వస్తుంది. కొన్ని సంవత్సరాల పాటు చేయవలసిన అవసరం ఉంటుంది. కొన్ని సందర్భాలు ఇలా ఎట్లా ప్రార్థన చేస్తే అట్లా అయిపోతాయి. కొన్ని అసలు ప్రార్థన చేయకపోయినా దేవుడు ఇస్తాడు. వీటన్నిటికీ గల కారణం ఏంటంటే అది దేవుని చిత్తమై ఉన్నారు. వాళ్ళు ప్రార్థన చేస్తా ఉన్నారు ఎంత పట్టుదలగా. దావీదు కుమారుడు, మొదట్లో దావీదు కుమారుడు అని పిలిచారో లేదో నాకు తెలియదు, కానీ మరి ఇక్కడ గ్రంథకర్త మాత్రం ఏం చేస్తూ ఉన్నాడంటే చివరకు వచ్చేపాటికి మాత్రం వాడు దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని ఆయన్ను పిలుస్తూ ఉన్నారు. బొంగురు పోయింది, బొంగురు పొందుతో చివరి వరకు పిలుస్తూనే ఉన్నారు. మీరు కూడా అడిగే ప్రార్థనలు, ఈ చేసే ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో అవి నీరసించిపోవద్దు. ఒకసారి అడిగి వదిలేయద్దు.
దేవుడు చేస్తాడే, దేవుడికనే తెలుసు కానీ ఊరుకోవద్దు. కొన్ని సందర్భాల్లో దేవుడు వాటిని పలుమార్లు వినడానికి, పలుమార్లు చేయించుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి మీరు దానికి తగ్గట్లుగానే మీ ప్రార్థనలో కొనసాగించండి. ప్రాముఖ్యంగా మీ ఇళ్లలో ఉన్నవారు రక్షణ పొందడానికి, మీ సంఘము ఎదగబడడానికి, కొన్ని సందర్భాల్లో మీ ఆర్థిక పరిస్థితులు మారడానికి, మరికొన్ని సందర్భాల్లో పిల్లలు మారడానికి, టీనేజ్కి వచ్చినప్పుడు వాడు పెట్టే ఇబ్బందులన్నీ ఇన్ని కాదు అని వాడు చూపించే చేష్టలు వేషాలు చూస్తా ఉంటే ఎంత మనసు నలిగిపోతుందో నాకు తెలుసు. అంతే కదా, మనము పిల్లలని మనం కష్టపడి కళలో వదిలేసి పెంచితే ఇప్పుడు నా మాట ఏంటంటే అలాంటి తల్లులు ఖచ్చితంగా ఈ సంఘంలో ఉండే ఉంటారు. దాంట్లో ఎటువంటి సందేహం. మా పిల్లల్ని మార్చి ప్రభావ వాళ్ళు మారేంత వరకు ప్రార్థించండి. అలా కొన్ని సందర్భాలలో మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు, లేదు వాటిని పొందుకునేంత వరకు కూడా మనం ప్రార్థన చేయవలసిందే. అయితే చూడండి, మొట్టమొదటిగా ఆ ఇద్దరు గుడ్డివారు ఎందుకు ఆయన వెంబడిస్తూ ఉన్నారు తెలుసా? మొదటిది, వారికి ఎవరు సహాయం చేయలేదు. ఎవరన్నా దగ్గరికి వెళ్తే గుడ్డవాడికి కళ్ళు ఇవ్వడం అంత తెలియదే. ఈ రోజుల్లోనే కష్టం, ఆ రోజుల్లో అసలు పొదవనే. అదొక అద్భుతం జరిగితేనే కానీ అసలు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇది అసంభవం. రెండవది ఏంటంటే, యేసు వాళ్ళని స్వస్థపరుచుతారని వాడు నమ్ముతూ ఉన్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, కొన్ని మనం చేయగలము, మన చేతన అవుతాయని మనం పనులు మొదలుపెడదా. నాకెందుకు తెలియదు, పలానా వాళ్ళు నాకు తెలిసి నేను అక్కడికి వెళ్ళిన నాకు అసలు పని జరగదు. అలాంటి కొన్ని సందర్భాలు జరిగే ఉంటాయి కదా. ఇది నేను చేయగలను అని మొదలు పెడతాము, కానీ దాన్ని చేయలేము. గుర్తుపెట్టుకోండి, కొన్ని మార్లు మనం చేయగలిగిన పనులు కూడా కొన్ని మనం చేయలేం. కొంతమంది ఒక్కో సందర్భంలో అందరూ మనకు తెలిసిన వాళ్ళే, కానీ పని అవ్వదు. అవునా? ఒక రోజున నేను పోయిన వారంలో అనుకుంటాను, నేను ఒకరు మాట్లాడుతూ ఉండంటే, శ్వేత గారు నేను చాలా నీరసంగా ఉన్నానండి. అమ్మ మీరు బాగానే ఉన్నారు కాదండి, నాకేంటో ఒళ్ళంతా నీరసంగా ఉంది. ఎందుకు వచ్చింది? ఏమో నాకు తెలియదండి. డాక్టర్లు ఎంఆర్ఐలు ఆయిలు అన్ని ఎస్లు ఐలు అన్ని అయిపోయినాయి, అన్ని టెస్ట్లు అయిపోయినాయి, బ్లడ్ టెస్ట్లు అయిపోయినాయి, అన్ని చెకప్లు అయిపోయినాయి, కానీ అసలు ఏం జరుగుతుందో తెలియట్లా. నేను అన్నా ఒకే ఒక విషయం, అమ్మ మీరు ఓ పని చేయండి, మీ నీరసం పోవాలంటే ఉపవాసం ప్రార్థన చేయండి, 2 రోజులు అదే పోతుంది. నిజమే. కొన్ని సందర్భాల్లో మనకు తెలియని వాటితో మనం పోరాటాలు చేస్తూ ఉన్నప్పుడండి, మీరు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో అడగండి. మీ ప్రార్థన దేవుని సన్నిధిలో పట్టుదల కలిగినట్లయితే ఈ ఇద్దరు గుడ్డి వారు అడిగినట్లుగా మీరు గ్రహించవలసింది ఏంటో తెలుసా? క్రీస్తు మాత్రమే చేయగలిగిన విషయాలను మనుషుల దగ్గరకు వెళ్ళి మీరు అడగవద్దు. మీకు కావాల్సిన వాటిని సాధించుకోవడానికి మీ పరమ తండ్రి ఒకడు ఉన్నాడని ముందు అక్కడికి వెళ్ళండి. ఆ తర్వాత రెండోదిగా మనుషుల దగ్గరికి వెళ్ళండి. మనం చేసే పని ఏంటంటే, ముందు మనుషుల దగ్గరికి వెళ్తాము, అక్కడ ఉన్నది దేవుడి దగ్గరికి వెళ్తాం. కాదు, మీరు ముందు మీ దేవుడి దగ్గరికి వెళ్ళండి, ఆ తర్వాత మీరు మనుషుల దగ్గరికి వెళ్ళండి. అప్పుడు ఏం చేస్తాడంటే, దేవుడు తన కార్యమును మనుషుల ద్వారా జరిగించడం మొదలు పెడతాడు. గుర్తుపెట్టుకోండి, ముందు దేవుడు, తర్వాత మనుషులు. వీరి నమ్మకం మొదలు మనం ఏం చూస్తూ ఉన్నాం? ఇద్దరు గుడ్డి వారి నమ్మకం ఏంటో చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత వీడు దావీదు కుమారుడు అని ఎలుగెత్తి చాటుతూ ఉన్నారు కదా. ఒక రోజున బాప్తిస్మా ఇచ్చే యోహానికి ప్రశ్న వచ్చింది, ఇదేంటి యూదుల రాజుగా వచ్చేవాడు ఖడ్గం తీసుకుని ఉన్న రోమ వాళ్ళందరినీ తోలేసి మాకు ఒక రాజ్యాన్ని ఇవ్వాలి, కానీ ఈయనేంటో ప్రేమ అంటున్నాడు, కరుణ అంటున్నాడు, వాళ్ళని స్వస్థపరుస్తున్నాడు, వీళ్ళని స్వస్థపరుస్తున్నాడు అని అనుమానం వచ్చి తన శిష్యుల్ని యేసు దగ్గరికి పంపిస్తాడు. ప్రశ్న ఏంటంటే, నేను ఇంకోళ్ళ కోసం ఏమైనా ఎదురు చూడాలా, లేదు నేను ఎదురు చూసే మెస్సయ్యావు నువ్వేనా? అది ప్రశ్న సారాంశం. అప్పుడు ఆయన సమాధానం చెప్తారు. ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, యెషయా గ్రంథము 35వ అధ్యాయము 4 నుంచి 6 వచనాల నుంచి ఆయన సమాధానం చెప్తారు. అదేనంటే, తత్తరిల్లు హృదయములతో ఇట్లనుడి, యెషయా గ్రంథం నుంచి నేను చదువుతున్నాను. తత్తరిల్లు హృదయములతో ఇట్లనుడి, భయపడక ధైర్యంగా ఉండుడి, ప్రతి దండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతి దండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును, ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించును. అది వాగ్దానం. అంతటితో ఆగిపోకుండా ఆయన అంటాడు కదా, గుడ్డివారు కన్నులు తెరవబడును, చెవిటివారు చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పి వలె గంతులు వేయును, మోగవారి నాలుక పాడును,
అరణ్యములో నీళ్లు ఉప్పును, అడవిలో కాలువలు పారును. ఇవన్నీ మెస్సయ్య వచ్చినప్పుడు చేయబడు సంగతులుగా ప్రవచన రీతిగా యెషయా చెప్పిన వాటిని ఆయన జ్ఞాపకం చేస్తాడు. వెళ్ళి చెప్పండి అయ్యా మీ గురువు గారికి, గుడ్డివారు చూస్తున్నారు, చెవిటివారు వింటున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పండి అనగానే అప్పుడు బాప్తిస్మం ఇచ్చే యోహానికి అర్థమవుతుంది. అప్పుడు తాను నెమ్మదిగా తన మరణానికి సిద్ధపడతాడు. అంటే ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే, అక్కడ బాప్తిస్మం ఇచ్చే యోహానుకు అర్థం కానిది ఇద్దరు గుడ్డివారికి అర్థం. అక్కడ బాప్తిస్మం ఇచ్చే యోహానికి అర్థం కానిది ఎవరికి అర్థమైంది? ఇద్దరు గుడ్డివారికి. గుర్తుపెట్టుకోండి, మీ చదువు కంటే ప్రాముఖ్యంగా మీరు చదివే వాక్యము మిమ్మల్ని జ్ఞానవంతులు చేస్తుంది. మీకు చదువు లేకపోవచ్చు, మీరు మాస్టర్ డిగ్రీలు చేయకపోవచ్చు, లేదా మాలాగా కొంతమంది లాగా విదేశాలు వెళ్ళిపోయి చదివేంత స్థాయి లేకపోవచ్చు. కానీ మీ చదువు, ఏ చదువు? మీ ముందు ఉన్న వాక్యం ముందు చూసారా? ఆ వాక్యము మిమ్మల్ని జ్ఞానవంతులుగా చేస్తుంది. మీరు లోకమునకు జ్ఞానం లేని వారు కావచ్చు, కానీ దేవుని సన్నిధిలో మాత్రము మీరు అత్యంత జ్ఞానవంతులు. కారణం ఏంటంటే దేవుని వాక్యమును మీరు పఠిస్తారు కదా. మీరు ఇచ్చే సలహాలు ఎంత బాగుంటాయో. మీ చదువుకు దానికి సంబంధం లేదు. మీరు ఇచ్చే సలహాలు మీ పక్కింటి వారికి, మీ ఇంటి వారికి లేదు. మీ జీవితాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు మీ దేవుని వాక్యమును బట్టి మీరు అనుసరించి తీసుకుంటూ ఉంటారు. కాబట్టి అవి మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి. ఈ రోజు మీ కళ్ళు చూడలేకపోవచ్చు, కానీ మీ పిల్లలు లేదా మీ మనవాళ్ళు, మీ మనవరాళ్ళు ఏదో ఒక రోజున లోకము గుర్తించదగిన ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళు చెప్తారు, అప్పుడు మా అమ్మమ్మలు, మా తాతలు, మా బాబాయిలు, మా పిన్నులు, అమ్మలు, తల్లులు వీళ్ళందరూ ప్రార్థన చేశారు, వాళ్ళు చెప్పిన 2-3 మొక్కల ద్వారానే ఈ రోజు మేము ఈ స్థాయిలో ఉన్నాం. అప్పుడే అదే కదా మహేశ్వరి గారు తరచు చెప్తూ ఉంటారు. ఆవిడ విధవరాలైన తల్లి గారు ఏ విధంగా చెప్పిందో ఆయన దాదాపు 40-50 సార్లు విదేశాలు తిరిగి కూర్చుంటారు. ఎన్నో కార్యక్రమాలు ఇవన్నీ మీకు తెలుసు కదా, ఆయన గురించి నేను చెప్పేది ఉంది. ఆయన తన విధవరాలైన తల్లి ఇచ్చిన నేర్పిన చిన్న చిన్న పాఠాలు ఇప్పటికీ తను నడిపిస్తానని చెప్పడం ఎంతో ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే, మనం చదువు కంటే ప్రాముఖ్యంగా మీ చదువుతో వచ్చిన జ్ఞానం కంటే ఎక్కువగా దేవుని వాక్యమును బట్టి మీకు వచ్చే జ్ఞానమే ఎక్కువ. గుడ్డివారిని తక్కువగా చూస్తుంటారు బహుశా పక్కన నిలవడానికి. అయితే వాళ్ళు మాత్రం తక్కువ వాళ్ళు కాదని ప్రభు వారికి తెలుసు. ఆ తర్వాత చూడండి 28వ వచనంలో, యేసు ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆయన అడుగుతాడు, ఉదయం నుంచి మధ్యాహ్నం నుంచి ఎంతసేపు నుంచి వెంబడిస్తున్నారో మనకు తెలియదు, కానీ అప్పుడు ఆయన నేను మీకు ఏం చేయాలని కోరుకుంటున్నారు, మీకు ఏం కావాలి? బలివాడు ప్రభు, మీ గుడ్డోడు కళ్ళు కావాలన్నారు. 28వ వచనంలో చూసినట్లయితే ఆయన ఎంట ప్రవేశించిన తర్వాత, ఏది మొదటి నుంచి చివరి వరకు మార్కెట్ ప్లేస్ లో ఆయన చేసిన అద్భుతాలన్నీ చూస్తూ వెంబడిస్తూ, అప్పటికి ముందే ఆయన ప్రతిస్పందించవచ్చు కదా. వెనక్కి తిరిగి గుడ్డివాడు మీకు కళ్ళు వచ్చారు కానీ ఎంతసేపు చెప్పండి, క్షణం పని ప్రభు వారికి. ఆయన ప్రతిస్పందించారు. నేను ఈ రోజు మీకు చెప్పేది ఏంటంటే, మీరు చేస్తున్న ప్రార్థనలో దేవుడు ఏదైనా విషయాన్ని ఇంకా మీకు సమాధానం ఇవ్వలేదంటే దానిలో కూడా దేవుని చిత్తం ఏదో ఉందని మీరు గ్రహించాలి. అయితే 28వ వచనంలో ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన దగ్గరికి వచ్చారు. యేసు నేను మీకు కళ్ళు ఇవ్వగలను మీరు అనుకుంటున్నారా అని ఆయన వాళ్ళని అడిగితే, అవును ప్రభువా అని. అప్పుడు ఆయన మీ నమ్మిక చొప్పున మీకు కళ్ళు రావాలని. అయితే యేసు ఇచ్చిన ఆజ్ఞ ఒకటి ఉంది, అత్యంత విచిత్రమైన ఆజ్ఞ. చూడండి 30లో చూస్తాం. యేసు ఇది ఎవరికి తెలియకుండా రహస్యంగా వచ్చినాడు. ఇదేంటి? ఆయన గురించి చెప్పమన్నాడు. ఊరుగా తిరిగి సందు తిరిగి ఇంటింటికి తిరిగి ఆయన గురించి చెప్పమన్నాడనే మనకు తెలుసు, కానీ ఆయన గురించి చెప్పొద్దన్నాడని కూడా మనకి బైబిల్లో ఉందా? ఇక్కడ అదే కనబడుతుంది. చాలా మంది అడుగుతారు బైబిల్ స్కూల్ స్టూడెంట్స్ ప్రత్యేకించి, అదేంటి సార్ మత్తయి సువార్త 28వ అధ్యాయంలో గ్రేట్ కమిషన్ లో మీరు వెళ్ళి సమస్త సృష్టికి, సమస్త దేశాలకి, అందరికి, సకల సృష్టికి సువార్తను ప్రకటించమని ఉంది కదా, ఇక్కడ నుండి చెప్పొద్దన్నాడు అని విషయం చెప్తాను. కారణం ఏంటంటే ప్రభు వారు వచ్చినది ఎటువంటి మెసేజ్ అంటే, ప్రజల యొక్క ఆత్మల మీద, ప్రజలను పాపం నుంచి విడిపించి వాళ్ళను
ఆయన దగ్గరకు పిలవడానికి వచ్చిన మెస్సయ్యగా ఈయన ఉన్నాడు. కానీ యూదులు మాత్రము ఒక రాజకీయమైన విడుదలను కోరుకుంటున్నారు. ఇక్కడ ప్రభువారు మాత్రము ఆత్మీయ విడుదలను గురించి మాట్లాడుతున్నారు. ఈ రెండింటికి అవగాహన లేనందువల్ల ఇప్పుడే వాళ్ళకు చెప్తే అర్థం కాదని, రెండవది తాను వచ్చిన పని ఇంకా పూర్తి అవ్వాలి. ఏమిటా పని? మనందరినీ మన పాపం నిమిత్తము ఆయన బలిగా అర్పించబడవలసిన కార్యక్రమం ఏదైతే ఉందో అది ఇంకా పూర్తి అవ్వాల. చెప్పినప్పుడు ఆయా జనులు ఆయనను అపార్థం చేసుకుంటారు కాబట్టి, అర్థం చేసుకునేంత జ్ఞానం అప్పటికి ఇంకా లేదు కాబట్టి వద్దని వారిని వారించాడు. కానీ వాడు ఏం చేశారు? 30వ వచనం మనం చూస్తాం. ఆనందంలో, సంతోషంలో, మొన్నటి వరకు వీళ్ళు అడుక్కున్నారు కదా, మొన్నటి వరకు వీళ్ళు మనకు గుడ్డోడుగా తెలుసు కదా, ఇప్పుడు ఎట్టా వచ్చినాయి కళ్ళు అని ఎదుటి వాళ్ళు అడక్క ముందే మాకు కళ్ళు వచ్చినాయి తెలుసా, మాకు కళ్ళు వచ్చినాయి మొత్తం ఊరూరో తిరిగి సందు తిరిగి ఏం చెప్పారంట? ఎవరిచ్చారో వాళ్ళకి కళ్ళు ఎవరి వల్ల వచ్చినాయని చెప్పేశారు. ఇక్కడ ఒక విషయం నేను మీకు చెప్పాలి. అదేంటంటే, మనము కొన్నిసార్లు అత్యంత సంతోషముల నుంచి, అలాగే అత్యంత విషాదముల నుంచి, బాధల నుంచి కూడా దేవునికి విరుద్ధమైన పనులు చేస్తాం. సంతోషంలో కూడా అవుట్ ఆఫ్ unexpected joy, overwhelming joy, we sometimes go against God's word. కొన్నిసార్లు మనకి బాగా సంతోషం ఉంటుంది. ఉదాహరణకు చెప్తాను. దేవుడు ఒక అద్భుత కార్యం మీ జీవితాల్లో చేశాడు అనుకోండి. అద్భుత కార్యం ఒక్కోసారి మనల్ని ఎలా చేస్తుందంటే, మంచి భక్తులమే, మంచి విశ్వాసులమే, మనల్ని ఎలా చేస్తుందంటే గర్భాంధులుగా చేసి చాలా ఎక్కువగా మాట్లాడేట్టు చేస్తుంది. మన తోటి వారిని తగ్గించి మాట్లాడేట్టు చేస్తుంది. మన తోటి వారంటే లెక్కలేనట్లుగా ప్రవర్తించేటట్లు చేస్తుంది. ఉదాహరణకి మీలో ఎవరికైనా ఉన్నట్టుండే 1 కోటో 2 కోట్లో వచ్చినాయి అనుకోండి. మరుసటి రోజు మీ మాట, మీ తీరు, మీ నడక, మీ వ్యవహారం, మీరు ఎదుటి వాడితో మాట్లాడే పద్ధతి, మీరు ఖర్చు పెట్టే పద్ధతి, మీరు డ్రెస్సింగ్ స్టైల్ అన్ని మాట్లాడేవా? సరే, డ్రెస్సింగ్ స్టైల్ మాత్రం తప్పే ఉంది, మీ గృహాన్ని బట్టి కొనుక్కుంటారు, వాడుకుంటారు. దట్స్ నథింగ్ రాంగ్ అబౌట్ ఇట్. కానీ ఉన్నట్లుండి మీకు ఏదైనా వచ్చింది అనుకోండి, అసలు మనం పట్టుకోలేము. వాళ్ళు చెప్పుకోనని గొప్పలు అసలు ప్రభు వారు కూడా ఆయన గురించి ఏం చెప్పుకున్నాడు, అన్ని గొప్పలు చెప్పుకుంటాం కదా. తెలియని వాళ్ళకు కూడా పిలిచి మరీ చెప్తా ఉంటాం తెలిసేటట్లు. ఎందుకని? నేను గొప్పదాన్ని, గొప్పవాడిని అయ్యానని. అంటే ఒక్కొక్కసారి దేవుడు ఇచ్చిన దీవెనల నుంచి కూడా ఆయన మాటకు వ్యతిరేకంగా, విరుద్ధంగా ఒక్కొక్కసారి మనము మనిషిగా ప్రయత్నించే తీరు, మాట్లాడే తీరు ఉంటుంది. నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే, మిమ్మల్ని దేవుడు బహుగా దీవించినప్పుడు మరింత విధేయత చూపించండి. మీరు ఎంత ఎత్తుకు ఎదుగుతూ ఉంటే, మీ స్థాయి ఎంత, మీ పరపతి ఎంత పెరుగుతూ ఉంటే, మీ ఇంట్లో ఉన్న పరిస్థితులు ఎంత చక్కబడుతూ ఉంటే మీరు అంతగా తగ్గి ఉండండి. అలాగే దేవుడు మీ సంతోషముల నుంచి విపరీతమైన చేష్టలు చేయబోకండి. అది మరలా మీకు మీ మెడకు చుట్టుకునే ప్రమాదం ఉంది. మనం చూస్తాం సామెతలో, గర్భం ఎక్కడ నడిపిస్తుందంట, మరలా తిరిగి ఎక్కడ మొదలు పెట్టామో అక్కడికే నడిపిస్తుంది. అంతకంటే తక్కువకి పడిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే, ఇకపోతే రెండోది ఏంటంటే, ప్రభు వారు ఎందుకు చెప్పవద్దన్నారంటే, వారు ఇంకా రక్షించబడవలసిన అవసరం ఉంది. కేవలం వాళ్ళకు కళ్ళు వచ్చినాయి కానీ మానసికంగా వాళ్ళు ఇంకా సిద్ధపడాల. అద్భుత కార్యం జరిగింది కానీ ఈ అద్భుత కార్యం ఎవరిని బట్టి జరిగింది? వాళ్ళ విశ్వాసమును బట్టి జరగలేదు. వాళ్ళ ప్రార్థన అది కూడా కారణమైంది, వాళ్ళ నమ్మకం కూడా కారణమైంది. కానీ వారి విశ్వాసమును బట్టి జరగలేదు, వారి వేడుకోళ్ళను బట్టి జరగలేదు. ఒకవేళ అదే విశ్వాసము వేడుకోళ్ళు చేసినట్లయితే వారి మధ్యలోనే యెరూషలేములో ప్రార్థనా మందిరం ఉంది కదా, ఎన్ని మార్లు వాళ్ళు వెళ్ళి అడుగుంటారు? ఎప్పుడైనా కళ్ళు వచ్చినాయా? రాలేదు. కానీ ఇప్పుడే ఎలా వచ్చినాయి అంటే, అద్భుతము చేయగలిగిన శక్తిమంతుడు అక్కడ ఉన్నాడు. మనం గొప్పవాళ్ళమైనప్పుడు అది మన గొప్పతనం కాదు కానీ మన విశ్వాసమును బట్టి, దేవుని వెంబడించిన పద్ధతిని బట్టి, మన నీతిని బట్టి కాదు కానీ మనల్ని నీతిమంతులుగా చేసిన, పిలిచిన ఆ ప్రభు మీద అది ఆధారపడి ఉంటుందని మీరు గ్రహించాలి. గుడ్డి వారికి ఇంకా ఆ అవగాహన గురించి అంతగా అవగాహన లేదు. ఒక్కోసారి
నేను చూస్తూ ఉంటాను, గ్రహిస్తూ ఉంటా. అదేంటంటే వాక్యం చదవడం కూడా అన్ని మనలో అందరికీ చేత కాదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. పాస్టర్ల దగ్గర నుంచి అంటే మా దగ్గర నుంచి మీ దాకా కూడా. అందుకనే నేను మీకు చిన్న సలహా ఇస్తాను. బాప్తిసం ఇచ్చి యోహాను అడిగినట్లుగా నేను ఇంకెవరి కోసమని ఎదురు చూడాలా అని అడిగినప్పుడు ప్రభువు ఏం చెప్పాడు? మీరు వెళ్ళి బుద్ధివాళ్ళు చూస్తున్నారని చెప్పండి, ఆయనకు అర్థం అవుతుంది అన్నాడు సింపుల్ గా. అది మత్తయి సువార్తలోనే మనం చూస్తూ ఉన్నాం. తర్వాత అధ్యాయాలు 11వ అధ్యాయంలో అది కనబడుతుంది. అంటే ఆయన ఏం చెప్పాడు? ఆయన అడిగిన ప్రశ్నను వాక్యంతో తిరిగి సమాధానం చెప్పాడు. మీకు వాక్యం ఎంత బలంగా తెలుసుంటే మిమ్మల్ని సాతాను ఎట్టి పరిస్థితుల్లోనూ మోసం చేయకుండా ఉండడానికి మీకు అంత అవకాశం కలుగుతుంది. దానికి నేను ఒక చిన్న సూత్రం చెప్తాను. మీ అందరికి బాగా చిన్న ఉదాహరణ అందరికి అర్థం అవుతుంది. మీకు సోప్ తెలుసా? సోప్ తినే సోపు కాదు, రాసుకునే సబ్బు స్పెల్లింగ్ అంటే SOAP. అందరికి చాలా మంది తెలుసు సోప్ కదా, SOAP. ఈ సోప్ లో బైబిల్ ఎలా చదువులో. మొదటిది S అంటే స్క్రిప్చర్. దాన్ని అంటే వాక్యంని మీరు ఖచ్చితంగా ఖండితంగా ప్రతిరోజు చదవండి. ఎందుకు చదవాలని చెప్తున్నానంటే మీకు అవసరమైనప్పుడు పరిశుద్ధాత్ముడు దానిలో నుంచే మరలా మీతో మాట్లాడతాడు. ఆ వాక్యమును మీకు జ్ఞాపకం చేయడం ద్వారా, మీ మస్తిష్కంలోనికి, మీ ఆలోచనలోకి తేవడం ద్వారా, లేదా మీరు పక్కన వారిని కౌన్సిలింగ్ చేయాల్సి వచ్చినప్పుడు, ఎంకరేజ్ చేయాల్సి వచ్చినప్పుడు దాని నుంచి దేవుడు మరలా మీతో మాట్లాడుతూ ఉంటాడు. మీరు బైబిల్ రీడింగ్ లో ప్రధానంగా ఏది పడితే అంటే ఒక క్రమశిక్షణతో చదవండి. ఒక క్రమశిక్షణతో చదువుతున్నప్పుడు కనీసం 3-4 కలర్ పెన్నులు పెట్టుకోండి. ఒక్కో దాన్ని చక్కగా మీరు అండర్లైన్ చేసుకుంటా ఉన్నాడు. నేను ఎప్పుడు బైబిల్ కంప్లీట్ అయిన నా బైబిల్ ఎవరో పట్టుకుపోతా ఉన్నాను. అందుకని నేను బైబిల్ని ఈ రెగ్యులర్ గా ఉన్న బైబిల్ చదవడం మానేసి దీంట్లో చదువుకోవడం ప్రారంభించే కారణం ఏంటంటే నేను ఎప్పుడు అండర్లైన్ చేసి అది పట్టుకెళ్ళిపోతాను. వాళ్ళకి బాగా నచ్చితే ఏమో దొంగతనం చేసుకెళ్ళిపోతారు. అక్కడ పెడతాను, తిరిగి వచ్చేపాటికి ఉండదు. ఒక 7 సార్లు 8 మార్లు జరిగింది. నా వల్ల కాదని ఉద్దేశం. రెండోది ఏంటంటే ఓ అంటే అబ్జర్వేషన్. మీరు చదువుతున్న వాక్యముల నుంచి ప్రభు మీకు ఏం తెలియచేస్తూ ఉన్నాడు, మీతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఒక పెన్ను తీసుకుని, పెన్సిల్ తీసుకుని వెంటనే అక్కడ రాసి డేట్ వేసుకుని అక్కడ రాసుకోండి. మీకు ఇచ్చిన వాగ్దానం, మీకు ఇచ్చిన హెచ్చరిక, మీకు ఏ విధంగా మిమ్మల్ని మారమంటున్నాడు అక్కడ రాసుకోండి. S అంటే ఏమనుకున్నాము? స్క్రిప్చర్ అంటే వాక్యం. O అంటే అబ్జర్వేషన్ అంటే పరిశీలించడం, గ్రహించడం. ఆ తర్వాత ఏంటి? ఏ అంటే ఏంటి? అప్లికేషన్ అంటే అన్వయించుకోవడం. ఇది నాతో ఏం మాట్లాడుతుంది, ఇది నాకు ఏం చెప్తుంది, నా పరిస్థితిలో ఏం మాట్లాడుతుంది, నా మనసులో ఏం మాట్లాడుతుంది. వాక్యం చదివిన వెంటనే మీరు ఏం చేయాలో తెలుసా? చివరిది ప్రేయర్, ప్రార్థన. ప్రభా, ఈ రోజు నేను 10 వచనాలు చదివాను. ఈ 10 వచనాలు నాకు అర్థం కావట్లేదు. నీ ఆత్మతో నాకు ఇది అర్థమయ్యేటట్లేదన్నా సహాయం చేస్తావా? అడగండి దేవుణ్ణి. అడిగితే అప్పుడు ఆయన మీకు యోహాను సువార్త 1వ అధ్యాయంలో అదే ఉంటది కదా, ఆది యందు వాక్యమైనను 14వ వచనం కాబట్టి ఆయనే కృపా సత్య, ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణ. ఏంటి ఆ వాక్యం? ఎవరా వాక్యం? ప్రభువే కదా. ఆయనే వాక్యమే ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండను. ఆది యందు ఏముందంట? వాక్యం అంటే ఎవరు? దేవుడే. ఆది కాండం 1:1 ఉంది, ఆది యందు దేవుడు ఉండెను. అదే కదా మనం చూస్తాం. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు యోహాను? ఆది యందు. ఇప్పుడు ఏంటి? వాక్యమే దేవుడు. అంటే అప్పుడు మీకు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఈ ఇద్దరు గుడ్డి వాళ్ళగా మీకు కూడా మెస్సయ్యను కనుగొనడం తెలుస్తుంది. మెస్సయ్య ప్రభువు అని ఏ విధంగా మాట్లాడతాడు, దెయ్యం ఏ విధంగా మాట్లాడతాడు, దేవుడు ఏ విధంగా మాట్లాడతాడు మీకు తెలుస్తుంది. ఎవరు సరైన వాళ్ళు, ఎవరు సరైన వాడు కాదో మీకు తెలుస్తుంది. విషయాలను గ్రహించడం మీకు తెలుస్తుంది. పద్ధతులు, మీ పరిస్థితులతో మాట్లాడడం మీకు అక్కడ తెలుస్తుంది. రెండవ అద్భుత కార్యం చూద్దాం. మొదటిది వాళ్ళు నమ్మకం చూపించారు, బిలీఫ్ చూపించారు ఇద్దరు గుడ్డి వాళ్ళు. ఇప్పుడు రెండవ దాన్ని చూద్దాం. 32, 33 వచనాలు. ఇది వెంటనే, అంటే ఇది పెద్ద గ్యాప్ ఉందని మీరు అనుకోవద్దు. ఇది వెంటనే జరిగింది. బహుశా ఒక 5-10 నిమిషాల డిఫరెన్స్ ఏమైనా ఉంటుందేమో. లైన్ లో ఒకడు వచ్చి వాళ్ళకి కావాల్సినవి చేయించుకుంటే వెళ్తా ఉన్నారు. 32, 33 వచనాలు. శిష్యులను వెళ్ళుచుండగా కొందరు దయ్యము పట్టిన యొక్క మగవాణ్ణి
మూగవాడిని ఆయన వద్దకు తీసుకుని వచ్చిరి. దయ్యము వెళ్ళగొట్టబడిన తరువాత ఆ మూగవాడు మాట్లాడగా జనసమూహములు ఆశ్చర్యపడి ఇశ్రాయేలులో ఇలాగ ఎన్నడూ కనపడలేదని చెప్పుకొనిరి. చాలు. ఇక్కడ రెండవ అద్భుతం చేస్తూ ఉన్నాడు. 2 అద్భుతాలు అనుకున్నాం కదా, ఇది రెండవ అద్భుతం. ఈ రెండవ అద్భుతం ఏంటి? ఒక వ్యక్తికి దయ్యం పట్టింది. దయ్యం పెట్టి అతను మోగవాడు అయ్యాడు. ఆ వ్యక్తిని తీసుకొచ్చారు. ప్రభువారు ఏం చేశారు? స్వస్థపరిచారు. ఎంతవరకు బాగానే ఉంది, మంచి అద్భుతమే కదా. కానీ ఈ 33వ వచనంలో చూడండి, దయ్యము వెళ్ళగొట్టబడిన తర్వాత ఆ మోగవాడు మాట్లాడగా జనసమూహాలు ఏం చేశారంట? ఎందుకు ఆశ్చర్యపోవడం? ఇది చూడంగానే ఇది చాలా పాజిటివ్ వర్డ్గా మనకు అర్థం. ఎంత బాగా చేశాడో అని అనుకుంటారు, మీరు అనుకుంటారు కదా. కానీ మీరు నిజంగా గ్రీక్ లోకి వెళ్ళి చదివితే వాళ్ళందరూ ఆశ్చర్యపోవడం ఏంటంటే అసలు ఇది ఎలా సాధ్యం? అనుమానంతో ప్రశ్న. చూడండి, మొదటి అద్భుతంలో 2 గుడ్డివాళ్ళు వాళ్ళ గురించి వాళ్ళు అడిగారు, మాకు ఒక అవసరం ఉంది అని. కానీ ఇక్కడ మగవాడు అడగలేదు. అవునా? అక్కడ దేవుడు కార్యం చేశాడు, ఇక్కడ దేవుడు కార్యం చేశాడు. అడిగిన వాళ్ళకి చేస్తాడు, అడగిన వాళ్ళకి కూడా చేస్తాడు. సందర్భాన్ని బట్టి, అవకాశము అవసరాన్ని బట్టి దేవుడు అద్భుతాలను చేశాడు. మరలా వాళ్ళ విశ్వాసం బట్టి ఇక్కడ జరిగింది కాదు. మొదటి 2 గుడ్డివాళ్ళు వాళ్ళని ఎవరు తీసుకురావాలి? వాళ్ళే మొత్తానికి వచ్చారు. కానీ ఇక్కడ దయ్యం పట్టిన వాళ్ళు ఎవరో తీసుకురావాల్సి వచ్చింది. కొన్ని సందర్భాల్లో మనకు సహాయం కావాలి, మీకు సహాయం కావాలి. మీరు ఎంతకాలం, ఇంకో విషయం చెప్తాను. ఇక నా వెనక కాపర్లు ఉన్నారు. ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయిన తర్వాత కూడా విశ్వాసులు ఇంకా సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి మాస్టర్ గారు? పౌలు గారు చెప్పిన చాలా బాధగా ఉంటుంది కదా, అవునా కదా? మా కోడికి ప్రార్థన చేయలేదు మాస్టర్ గారు, మా కుక్కకు ప్రార్థన చేయలేదు, మా గేదకు ప్రార్థన చేయలేదు, మా సైకిల్కి ప్రార్థన చేయలేదు, మా స్కూటర్, ఇదే గోల. ఇదేంటి? 15 సంవత్సరాలైన విశ్వాసంలో ఉండి నువ్వే ఇంకొకరిని తీసుకుని వచ్చి ప్రార్థన చేయించవలసింది పోయి ఇక్కడేంటి? అసలు ఈ వ్యవహారం ఏంటో నాకు అర్థం కాదు. ఒకసారి 15 సంవత్సరాలైనా మీరు పసిపిల్లలా విశ్వాసంలో? కాదు కదా. 15 సంవత్సరాల పాటు మీరు 10 సంవత్సరాల పాటు లేదు 20 సంవత్సరాల పాటు విశ్వాసులుగా ఉండి ఉపవాసం ఉండి సంఘం కోసం, సంఘంలో ఉన్న కాపర్ల కోసం, మీ తోటి విశ్వాసుల కోసం ప్రార్థన చేయవలసింది పోయి, మీ పట్టణాల కోసం, మీ ప్రాంతాల కోసం ప్రార్థన చేయవలసింది పోయి, మీ కుటుంబాల కోసం, మీ పిల్లల కోసం, మీ బంధుమిత్రాదుల కోసం ప్రార్థన చేయవలసింది పోయి, మాటి మాటికి ఇంకొకటి రావాలి, ఇంకొకటి చేయాలి, మా కాపర్ మమ్మల్ని పట్టించుకోవట్లేదని గొనిగే పద్ధతిని చూసారా? అత్యంత హేయమైనదని నేను అంటాను. మీరేమన్నా మగవాళ్ళ దయ్యం పెట్టిన వాళ్ళలాగా ఇంకొకటి తీసుకురావాలా? మీకు మీరే వస్తున్నారు కదా సంఘానికి. 15 సంవత్సరాలైనా ఇంకా పోషింపబడాలని కోరుకోవడం ఉంది చూసారా? చాలా శోచనీయమంటారు. 10 సంవత్సరాలైనా 15 సంవత్సరాలు మీరు విశ్వాసం ఎదగాలి. విశ్వాసం ఎలా ఎదగాలంటే ఒక 100 మందికి మీ సాక్ష్యం చెప్పగలిగిన స్థాయిలో మీరు ఉండాలి. మీ సంఘ కాపరికి కుడి చెయ్యి ఎడం చేయలాగా మీరు ఉండాలి. పలానా వ్యక్తి ఉన్నారంటే వాళ్ళకు పని చెప్పి మీ సంఘ కాపరికి చేయగలిగిన స్థానంలో మీరు ఉండాలి. అంతేగాని ఎప్పుడు ఇంకొకటి తీసుకురావాలి, ఇంకొకటి ప్రార్థన చేయాలి, మమ్మల్ని పట్టించుకోవాలి, లేదా సవరణ చేయాలని కోరుకున్నట్లయితే మీ విశ్వాసం ఇంకా మీరు బలపడలేదని జ్ఞాపకం పెట్టుకోండి. మీ దేవుని సన్నిధికి వెళ్ళిపోయిన మీ కాపరి మిమ్మల్ని నమ్మాడు. నేను ఉన్నా లేకపోయినా ఈ సంఘం నడిపించగలరు, ఈ సంఘంలో నమ్మకస్తులే ఉంటారని తన కుమారుని మీకు అప్పచెప్పి వెళ్ళాడు. అవునా కదా? మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ప్రస్తుతం ఉన్న సంఘ కాపులకు సహకారులకు నడవండి. అంతేగాని ప్రతి దానికి ఈయనకి చేత కావట్లేదు, ఈ కుర్రానికి చేత కావట్లేదు, మా పాస్టర్ గారి పిల్లల చేత కావట్లేదు అని వెళ్ళి వేరే చోట కంప్లైంట్ చేయబోకండి. కంప్లైంట్ చేసినట్లయితే మీరు ఇంకా మోగవాని వల్లే బిహేవ్ చేస్తూ ఉన్నారు. ప్రయత్నం మీ బిహేవియర్ అలాగే. ఒకవేళ అట్లా సరిగవాడు ఎవరు ఉన్నట్లయితే ఇప్పుడే యేసు నామంలో నేను వాడిని గర్దిస్తూ ఉన్నాను, మీకు నచ్చ చెప్తూ ఉన్నాను. మీ సనుగుడు గొనుగుడు ఆపి మీ సంఘంలో ఒక బాధ్యతాయుతమైన వ్యక్తులుగా మారడం నేర్చుకోండి. ఇక్కడ రెండోది ఏం చూసాం? అక్కడ వీళ్ళు వాళ్ళందరూ వాళ్ళే వచ్చారు, ఈయన మాత్రం ఎవరో తీసుకురావాల్సి వచ్చింది. వాళ్ళు ఇక్కడ గుడ్డివారు వాళ్ళకి ఏం కావాలో వాళ్ళే చెప్పుకున్నారు. ఇక్కడ ఇతని కోసం మాత్రం వేరే వాళ్ళు చెప్పవలసి వచ్చింది. మీరు ఎక్కడ ఉన్నారు? మీరు ఎక్కడ ఉన్నారు?
మూడవది, గుడ్డివాడుకు కళ్ళు వస్తే అందరూ ఆనందించారు, దయ్యం పొగడితే మాత్రం ఆశ్చర్యపోతున్నారు. ఇదే లోకం నాకు అర్థం కాదు. గుర్తుపెట్టుకోండి, మీకు జరిగే అద్భుత కార్యములు బట్టి దేవుడే దిగువచ్చి అద్భుత కార్యములు చేసిన అన్ని సందర్భాల్లో మీరు కానీ మీ తోటి వారు కానీ అర్థం చేసుకోలేకపోవడం కొన్ని సందర్భాల్లో జరుగుతుందని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి. కాబట్టి నేను అంటాను, దేవుడు ఏదైనా కార్యం చేశాడు అనుకోండి, అందరూ ఆనందించేలాగా సాక్ష్యం చెప్పండి. కానీ కొన్నిటిని కాపరికి చెప్పి ఊరుకోండి. ఏది చెప్పాలో, ఎంతవరకు చెప్పాలో కాస్త ఇంగితం అవసరం అని మీరు తెలుసుకుంటే మంచిది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆశ్చర్యపోయిన వారందరూ ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. యేసు ప్రభు చాలా గొప్పవాడండి, మేము కూడా ఆయన నమ్ముతామండి అన్న వాళ్ళందరూ విశ్వాసులు కాదు. అర్థం ఉందా? ఇక్కడ కూడా అటువంటి అలా ఉన్నారో నాకు తెలియదు. అభిమానులందరూ విశ్వాసులు కాదు, అభిమానులందరూ వెంబడించేవాడు కాదు. ఇంకోటి విషయం చెప్తాను, వెంబడించిన వాళ్ళందరూ విశ్వాసులు కూడా కాదారు. అందుకనే ప్రభు వారు ఇసుకున్నారు. ఒక చోట మీరు చూసినట్లయితే, ఎంతకాలం నేను మీతో ఉంటాను, మీరు నన్ను వెంబడించేది అద్భుత కార్యాల కోసం, రొట్టె కోసం, చేపల కోసం, లేదా భోజనం కోసం మీరు నన్ను వెంబడిస్తూ ఉన్నారే కానీ నన్ను మెస్సాయగా మీరు ఇంకా గుర్తించలేదని ఆయన వ్యసనపడిన కోపపడినట్లుగా మనం చూస్తాం. మీరు మీ దేవుణ్ణి, ఈ ప్రభువుని, రక్షకుడైన ఈ ప్రభువుని ఎందుకు వెంబడిస్తూ ఉంటారు? మీరు ఈ భక్తిలోకి ఎందుకు వచ్చారని నేను అడగట్లేదు. ఎందుకు వచ్చారని నేను అడగట్లేదు. ఏ కారణం చేత నేను రావచ్చు, ఏ మనశ్శాంతి లేక రావచ్చు, అనారోగ్యాల కారణంలో రావచ్చు, యాక్సిడెంట్ లో దేవుడు మాట్లాడినప్పుడు రావచ్చు. నేను అలాగే వచ్చాను. నేను నాస్తికుడిని, అంటే దేవుడు లేడని వాదించేవాడిని. దేవుడిని నమ్మడానికి ఒక యాక్సిడెంట్ కారణమైంది ఎప్పుడు 1996లో అట్లా దేవుడి దగ్గరకు వచ్చాను. అంటే మనం ఏ విధం చేతనైనా దేవుడి దగ్గరకు రావచ్చు, దాంట్లో సందేహం లేదు. కానీ ఇప్పుడు మీరు వెంబడిస్తూ ఉన్నప్పుడు ఏ ఉద్దేశంతో మీరు వెంబడిస్తూ ఉన్నారు? యేసు మీకు ఎవరు? రక్షకుడై ఉండాలి. మొదలుగా ఏంటంటే, యేసు మీకు రక్షకుడై ఉన్నాడా లేదా, మీ మనస్సు ఆయనకి ఇచ్చారా లేదా? ఏమంటే గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు భయపడి బాప్తిసం తీసుకుంటారు. ఆ సంఖ్య కలుగుతుంది. భయపడి బాప్తిసం తీసుకుంటారు. పాప పశ్చాత్తాపము కలిగి ఉండడం. పాప పశ్చాత్తాపం అనేది ఒకసారి మొదలై ఆగిపోయేది కాదు. ఒకసారి మొదలయ్యి ఎప్పటికీ జీవితాంతము మనం పాటించవలసింది. సిద్ధాంతం ప్రకారం ఏంటంటే, ఒకసారి ఒక రోజున మొదలయ్యి దేవుని సందర్శించిన ప్రతిసారి మనం ఆయన దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా మనం పాటించవలసింది. అందుకనే ఎఫెసీ గ్రంథము 4:15 అంటాడు కదా, మనము సత్యము చెప్పుచు క్రీస్తు వలె అన్ని విషయములలో ఎదుగుదాము. సత్యము చెప్పుచు. ఇది ఎవరికి రాస్తున్నాడు? విశ్వాసులకి రాస్తున్నాడు. అంటే ఆడు అబద్ధం చెప్తున్నారనా? అదే అనుకోవాల్సిన సందర్భం. మనం పాప క్షమాపణ పొందుకొని ఆశ్చర్యపడే వాళ్ళందరూ ఆయనను విశ్వసించిన వారు కాదు, వెంబడించిన వారందరూ కూడా ఆయన విశ్వసించిన వారు కాదు. మూడవది అత్యంత ప్రాముఖ్యమైనది, మత్తయి సువార్త 9:34. అయితే పరిసయ్యులు, ఇతడు దయ్యములకు అధిపతి అంత ప్రారంభం. ఇట్స్ బ్లాస్ఫెమీ. బ్లాస్ఫెమీ అంటే ఏంటంటే, అచ్చ తెలుగులో చెప్పాలంటే ఈశ్వర దూషణ లేదా దైవ దూషణ. ఈయన ఎవరి శక్తితో చేస్తున్నాడు? ఉదయం నుంచి చేసిన అద్భుత కార్యాలన్నీ పోయినాయి. మీకు జీవితాంతం దేవుడు మీతో మాట్లాడేది పోయింది, మిమ్మల్ని ఆయన పట్టించుకుంది పోయింది. యాక్సిడెంట్ లో నుంచి లేదా ఇంకోటి కార్యాలు చేసింది పోయినాయి. మీ పిల్లల్ని బాగు చేసింది పోయింది. మీ తలనొప్పులు, మీ కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, మీ ఆర్థిక పరిస్థితులు పడి అన్ని పోయినాయి. అన్ని పోతాయి. ఒక్కోసారి మీలో నుంచి కొంతమంది తొలగిపోయేవారు ఉంటారు. భక్తిలో కొన్ని సంవత్సరాల నుండి తొలగిపోయిన వాళ్ళు ఉంటారు. మీకే తెలుసు వాళ్ళు ఎవరు, నాకెవరో తెలియదు. నేను మొదటిసారి ఇదే రావా. అవునా? కొన్ని సంవత్సరాలు ఉండి గొప్ప విశ్వాసులుగా ఉండి యేసును వెంబడించి తర్వాత విశ్వాసంలో నిలువలేక వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. కారణం ఏంటో తెలుసా? ఎంతమందికి తెలుసు? నేను చెప్తాను. కారణం ఏంటంటే, వారి విశ్వాసము ప్రభువు మీద లేకుండా పరిస్థితుల మీద,
వారు జరిగిన అద్భుత కార్యాల మీద వారు విశ్వాసమును పెట్టుకున్నారు కాబట్టి వారు విశ్వాసంలో నిలకడగా లేకుండా, అది అసలు విశ్వాసమే కాదు. ప్రభువు మీద ఉన్న విశ్వాసము తొలగిపోదు. ప్రభువు మీద లేకుండా పరిస్థితుల మీద ఉన్న నమ్మకం ఎప్పుడు జారిపోతుంది. పరిస్థితులు బాగుంటే ఉండదు, లేకపోతే జారిపోతాం. కానీ దీని అంతకంటే ఎక్కువ ఉంటారు. ఈయన చేసిన అద్భుత కార్యాలు ఏవైతే ఉన్నాయో, గుడ్డివాడిని చూపివ్వడం, లేకపోతే చిన్నదాన్ని లేపడం, లేదా ఇవన్నీ చేసినవన్నీ చివరికి దయ్యాలను కూడా ఆయన వేడగొడుతున్నాడంటే ఈయన ఏకంగా దయ్యాలుగా అధిపతి అనడం ప్రారంభించారు. ఎంత దారుణమైన అపరిధం చూడండి. ఇది మొదటి మూడు ప్రతిస్పందనలు చెప్తానంట. ఆ ముగ్గురు ఇక్కడే ఉంటారు ఈ రోజున. ఆ ముగ్గురు మీలోనే ఉంటారు, అది కూడా చెప్తాను. మొదటి ఇద్దరు గుడ్డివాడు వచ్చారు కదా, వాడు ఏమన్నారు? నువ్వు దావీదు కుమారుడివి అన్నారు. ఆయన పడేవగానే సూపర్ ప్రభువా, నీ గురించి మేము బాగా ప్రకటిస్తాం, బయటికి వెళ్ళారు, దాంట్లో మనం అందరం ఉన్నాం, ఓకే బాగుంది. రెండవ ప్రతిస్పందన ఏంటి? ఆశ్చర్యపోయారు కొంతమంది, వాళ్ళు అభిమానులు. అటు ఇటు కాకుండా రెండు పడవల మీద ఉంటారు, అదో రకమైన ప్రతిస్పందన. మూడో ప్రతిస్పందన ఏంటి తెలుసా? అద్భుత కార్యాలన్నీ చూసిన తర్వాత ప్రభువుని ద్వేషించేవారు. ఇది మూడో ప్రతిస్పందన. ఈ ముగ్గురు ఎవరో బయట అనుకుంటారా? కాదు. ఒక్కోసారి మీ ప్రభువుని మీరే నాకు అర్థం కావట్లేదని మీరే కష్టం పెట్టుకున్న సందర్భాలు లేవా? నేను ఎంత ప్రార్థన చేసినా, ఎన్నిసార్లు నేను నిష్టగా ఉన్నా, ఎన్నిసార్లు నేను ఈ మందిరానికి వచ్చాను, ఎన్నిసార్లు నేను దశ భాగాలు ఇచ్చాను, ఎన్ని కానుకలు ఇచ్చాను, ఎన్ని ఉపవాసాలు ఉన్నాను, అయినా దేవుడు నన్ను పట్టించుకోలేదు. దేవుడి మీద అలక, సరే తండ్రి కొడుకుల మధ్య, తండ్రి కూతురుల మధ్య ఉన్న అలకలా ఉంటే బాగానే ఉంటుంది, అంతవరకు పర్లేదు. కానీ మిమ్మల్ని విశ్వాసం నుంచి ఒకవేళ మిమ్మల్ని ఎడం చేసేదనట్లయితే మీరు జాగ్రత్తగా మీ విశ్వాసాన్ని కనిపెట్టుకోండి. మీ రియాక్షన్ ఏంటి? మీ ప్రతిస్పందన ఎలా ఉంటుంది? పొందుకున్నప్పుడు బాగుండి, పొందుకునేటప్పుడు దేవుణ్ణి మరి ఏసడించుకునేటట్లుందా? లేదు, అది ఏ సందర్భమైనా, నేను బ్రతికున్నా చచ్చినా, లేదు నాకు అద్భుతం జరిగినా జరగకపోయినా, నేను అనుకున్నది జరిగినా జరగకపోయినా, నా పిల్లలు ఎలా ఉన్నా ఏం చేసినా నేను నా విశ్వాసంలో స్థిరంగా ఉంటాను, నా విశ్వాసంలో నేను ఎల్లప్పటికీ నిలబడే ఉంటాను. కరువు వచ్చినా, కష్టం వచ్చినా, శ్రమ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, అది ఏదైనా నా దేవునితోనే అని నిక్కచ్చిగా నిలబడి ఉంటాను. మీ ప్రతిస్పందన ఏంటి? మనం సహజంగా మన ప్రభు వారి దగ్గరికి 3 ప్రశ్నలు వేసుకుని ఒక రోజున ఉన్నాడు కదా సాతాను, అపవాది వచ్చాడు. అపవాది వచ్చినప్పుడు 3 ప్రశ్నలు తీసుకుని వచ్చాడు. ఆయన రియాక్ట్ అయ్యారా? అయ్యి ఆయన సమాధానం చెప్పి మొత్తానికి గద్దించి పంపించారు. అయితే ఆయన దాంట్లో అక్కడే ఉండిపోయారా? ప్రభు వారి జీవితం మొత్తం చూసినట్లయితే ఆయన ఎప్పుడు పెద్దగా అపవాదిని పట్టించుకునే సందర్భం మనకు కనపడదు. ఒకే ఒక సందర్భం, అది 40 రోజుల ఉపవాసం అయిన తర్వాత. కానీ ఆయన ఎప్పుడు తండ్రితో మాట్లాడడానికి ఇష్టపడతాడు, తండ్రితో ప్రార్థన చేయడానికి ఇష్టపడ్డాడు. ఆయన రాత్రి ఎక్కువసేపు ప్రార్థనలో గడిపేవాడు. యెరూషలేము ఎప్పుడు వచ్చినా ఎదురుగా ఉన్న తూర్పు వైపున ఉన్న ఒలీవల కొండ మీదకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకుని, ఆ ఒలీవల కొండ పక్కనే ఉన్న కమ్యూనిటీలో ఆయన ఎప్పుడు తలదాచుకుని రెస్ట్ తీసుకునేవాడు. అంటే దాదాపు తెల్లవారుజాము వరకు ప్రార్థన చేసి కొద్దిసేపు పడుకుని మరలా లేచి యెరూషలేము మందిరంలోనికి వచ్చి అక్కడ పరిచయం చేయడం మనం స్వార్థలో మనం చూస్తాం. అఫ్ కోర్స్ అన్ని సందర్భాలు మీకు అందరికీ అది అర్థం కాకపోవచ్చు, కొంత హిస్టరీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అంటే ఆయన దేవునితో ఎక్కువ గడిపినట్టుగా మనం చూస్తాం. మీ ప్రార్థనలో కూడా యేసు రక్తం చేయం, సాతానికి అపజయం అని ఆయన గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవరి గురించి? దేవుని విరోధి గురించి మీరు పట్టించుకోవద్దు. మీరు పట్టించుకోవాల్సిన ఎవరి గురించి? దేవుని గురించి. మీ ప్రతిస్పందన దేవుని దగ్గరకు వెళ్ళినప్పుడు ఎలా ఉండాలంటే, ప్రభువా నేను నమ్ముతున్నాను, నా విశ్వాసాన్ని మరింత బలపరచు. మీ అందరికి పెన్సిల్ తెలుసు కదా, పెన్సిల్ సగం ఉంటాయి, బారుగా ఉంటాయి, కలర్ పెన్సిల్ ఉంటాయి, రంగురంగుల పెన్సిల్ ఉంటాయి, కొన్ని తల పైన రంగులు ఉంటాయి, లోపల రంగులు కూడా ఉంటాయి. అందరూ తెలుసు కదా. పెన్సిల్ తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు? బాబు అంతే కదా. పెన్సిల్లో నుంచి నేను మీకు 3 విషయాలు చెప్పి ముగిస్తాను, 5 నిమిషాలు. మొదటిది, దేవుడు మిమ్మల్ని మీ విశ్వాసములో పెంచడానికి ఏం చేస్తాడంటే ఒక్కోసారి మరలో పెట్టి తిప్పుతాడు. పిల్లాడు మా చిన్నప్పుడే ఉన్నాడు, వాడు యూకేజీ, మా పెద్దబాబు ఈ రోజు నాతో పాటు వచ్చాడు. ఇంకొక 2 నెలల్లో 10th క్లాస్ అయిపోతుంది, సెంట్రల్ సిలబస్. ఇక మార్చి నుంచి మళ్ళీ ఇంటర్లోకి వెళ్తాడు.
కొంచెం గ్యాప్ వదిలేదు 10 సంవత్సరాల పిల్లలకి. మా చిన్నాడు పెట్టి తిప్పుతూ ఉంటాడు. తిప్పిన తర్వాత కొంచెం ముడితరమైన మళ్ళీ తిప్పుతాడు. మా పెద్ద అబ్బాయి కూడా చిన్నప్పుడు అదే చేశాడు, మళ్ళీ తిప్పేవాడు. పెన్సిల్ ఉదయం వెళ్ళింది సాయంత్రానికి ఎంత ఇంటికి వస్తుంది అంతే. ఎంతసేపు తిప్పడమే. అసలు వాళ్ళు అమేజ్ అవుతూ ఉంటారు అది తిప్పుతూ ఉంటే. దేవుడు కూడా ఏం చేస్తాడు తెలుసా, కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని షార్ప్ చేయడానికి, విశ్వాసంలో మరింత గొప్పవారిని చేయడానికి, ప్రజలకు ఉపయోగపడేటట్టు చేయడానికి ఒక్కోసారి మరలా పెట్టి తిప్పుతూ ఉంటాడు. పెన్సిల్ లాగానే పిల్లలు తిప్పినట్టు ఆయన కూడా మనల్ని ఏం చెప్తాడు, పెన్సిల్ లోపల పెట్టి పర్రా శ్రమలు కలిగించి అటు పక్కన ఈ పక్కన. ఒక్కోసారి ఒక రోజున ఒక ఆవిడ నా దగ్గర వచ్చింది, పాస్టర్ గారు నా గురించి ప్రార్థన చేయండి. చాలా సంవత్సరాలు 2012లో అనుకుంటాను, 12లో 13లో నాకు కొత్త గృహం కావాలి ప్రార్థన చేయండి. అదేంటమ్మా నువ్వు ఉందో సొంత గృహమే కాదు, నాకు గృహం నచ్చలేదండి, ఇల్లు నచ్చలేదు, కొత్తది కావాలి. ఏమన్నా దేవుడు అటొక శాతాన్ని ఇటో శాతాన్ని పెట్టాడు, నాకు వచ్చి చచ్చిపోతున్నాడు. ఏ అంటే వాడు ఉదయం లేచిన దగ్గర నుంచి ఏమైనా ఇబ్బంది పెట్టేస్తానంట, చివరికి ఆమె శాతాన్ని అంట దేవుడు. నేను అన్నాను అప్పుడు ఇదే చెప్పాను నేను, దేవుడు నేను అటోకని ఇటోకని పెట్టి ఏం చేస్తున్నాడు, మరలా పెట్టి తిప్పుతున్నాడు. నీకు కాస్త ఓర్పు అవసరమైంది. మరి మన గలతీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తాం, మరి పరిశుద్ధాత్మని ఫలములు దీర్ఘశాంతము నీకు అవసరమై ఉంది. కాస్త నువ్వు ఏం చేయాలి, తిప్పబడి ఏ పర్లేదు. మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు మీ ప్రతిస్పందన ఎలా ఉండాలంటే, ప్రభువా తిప్పుతున్నావు బాగానే ఉంది కానీ నాకు మరింత శాంతాన్ని, దీర్ఘశాంతాన్ని, దీన్ని ఓర్చుకొని ఈ విశ్వాసంలో నిలబడిన సత్తును నాకు ఇవ్వు నాయనా అని ప్రార్థించండి. చేస్తారా? అంతేగాని తిప్పడం మానేస్తాం. ఆయనకి ఎప్పుడు ఆపాలో ఎప్పుడు తిప్పాలో మనం ఏం ప్రార్థన చేసి ఆయన చేసుకోవద్దాం. ఆత్మనంత మాత్రం రాబడు, తిప్పనంత మాత్రమే శ్రమలో పడి ఏం తిప్పేయను. రెండవది, నా చిన్నప్పుడు లేవులే, ఇప్పుడు బాగా వస్తున్నాయి. ఆ పెన్సిల్ వెనకాల చిన్నది ఎరేజర్ ఉంటుంది అవునా. రెండోది ఏంటంటే, కొన్ని సందర్భాల్లో మీ విశ్వాసంలో, మీ విశ్వాస జీవితంలో ఉన్నప్పుడు వ్యక్తిగతంగా మీరు ఏదైనా చేసినట్లయితే మీ తప్పులు మీరు సరిదిద్దుకునే అవకాశం కూడా దేవుడు ఏం చేస్తాడు, మీకే ఇస్తాడు. ఏదైనా పొరపాటుగా మాట్లాడారు అనుకోండి, మీలో మీరు సహవాసంలో ఏంటి నువ్వు చెప్పేదని గబక్కన అన్నారు అనుకోండి, సరే జరిగిన పొరపాటు ఎలా జరిగింది, వెళ్ళి సోదరి నన్ను క్షమించు, సోదరుడా నన్ను క్షమించు, గబక్కన నీ నోరు మాట్లాడానంటే ఎంత బాగుంటుంది, ఎంత అందంగా ఉంటుంది చెప్పండి. అవునగా సహోదరులు ఐక్యత కలిగి ఉండటం మీకు తెలుసు కదా వాక్యం, నేను చెప్పేది ఎంత మనోహరం, ఎంత అందంగా ఉంటుంది. దేవుడు పరలోకం ఉంది ఎంత సంతోషిస్తాడు. కాబట్టి మీరు చేసిన పొరపాట్లు కూడా మీరు సరిదిద్దుకోవడం నేర్చుకోండి. అంతేగాని అది నా వల్ల పక్కన వాడి వల్ల అయిందని చెప్పి ఆదాము అవ్వలాగా ఒకరి మీద ఒకరు దోసుకోకూడదు. అప్పుడు ఆయన కోపం వచ్చి శపించినట్టుగా ఇప్పుడు కూడా ఏదో చేస్తే మళ్ళీ మొదలుకు వస్తారు. మీరు ఎక్కడికి వెళ్తారు, మరలోకి వెళ్తారు. మరలోకి వెళ్ళకుండా ఉంటారంటే ఎరేజర్ని వాడండి. అప్పుడు కాస్త మరలోకి వెళ్ళడం తగ్గింది. మూడవది, పైన 2 చెక్క మొక్కలు పైన పెయింట్ కంటే అత్యంత పెన్సిల్ ప్రాముఖ్యమైనది చెప్పండి ఏంటి, లోపల ఉన్న లెడ్. అదే నల్లగా రంగురంగులుగా రాస్తుంది కదా, అది లేకపోతే 2 పైన చెక్క మొక్కలకి ఉపయోగం ఉంది. మీ పైన ఉన్న శరీరము ప్రాముఖ్యమే కాదని నన్ను, దానికంటే అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటి, మీ మనసు, మీ ఆత్మను ఎప్పుడు సరిచూసుకోండి. మీ ఆలోచనలు ఎప్పుడు సరిచూసుకోనండి. మీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడు సరిచూసుకోనండి. మీ ఆలోచనల క్రమాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అలా చూసుకున్నప్పుడు మాత్రమే మీరు దేవునికి ఉపయోగకరంగా ఉంటారు. మీరు ఎవరైనా ఎప్పుడైనా ప్రార్థన, ప్రభా మీరు ఎంతమంది ప్రార్థన చేస్తారో నేను ఇప్పుడు చూడాలనుకుంటున్నాను. ప్రశ్న ఏంటంటే, మీరు ఎంతమంది ప్రభా మీరు నన్ను వాడుకోండి, మీరు నన్ను ఎందుకు పుట్టించారో నాకు తెలియదు కానీ ఉద్దేశాన్ని బట్టి నన్ను వాడుకోనండి, ఉద్దేశం అంటే తెలియచేయని ప్రార్థన చేసిన వాడు, చేస్తున్నవాడు ఎవరు ఉన్నారు ఒకసారి చేయడం వస్తాను. నువ్వు నన్ను ఎందుకు పుట్టించావో నాకు తెలియదు, నీ ఉద్దేశం ఏంటో నా జీవితం నెరవేర్చు, నీ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఎవరిని ఎప్పుడైనా అడగలేదా? అయితే ఈరోజు అడిగిన వాడిని బట్టి దేవుడి స్తోత్రం. అడగకపోతే దేవుడు మీకు ఈ జీవితాన్ని ఎందుకు ఇచ్చాడు, దేవుడు ఈ సంఘాన్ని మీకు ఎందుకు ఇచ్చాడు, దేవుడు మిమ్మల్ని ఈ విశ్వాసంలోకి ఎందుకు నడిపించాడో తెలియదు. కాబట్టి దాని గురించి ప్రార్థన చేయండి. మీరు ఒక పెన్సిల్, మీ ప్రతిస్పందనను బట్టి దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థానంలో, మీ ప్రతిస్పందనను బట్టి మీరు స్పందించే విధానాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని గొప్ప చేయడానికి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు సిద్ధంగా. దేవుడు గతంలోనూ దేవుడే, ప్రస్తుతంలోనూ దేవుడే,
రాబోతున్న కాలంలో కూడా దేవుడే. ఒకవేళ మీరు పొరపాటు చేసినట్లయితే, ప్రభువా నా విశ్వాసంలో పొరపాటు జరిగింది, నా నమ్మకంలో పొరపాటు జరిగింది, నేను కొన్ని విషయాల్లో వీక్గా ఉన్నాను, గతంలో చేసిన నిర్ణయాలు ప్రస్తుతము రాబోయే భవిష్యత్తుకి అవి అడ్డు కాకుండా ఉండినట్లు నా గతమును బట్టి మీరు నన్ను క్షమించండి అని ప్రార్థించండి. వాటిని చెరపడం మన వల్ల కాదు. మీ దగ్గర ఎరేజర్ ఉన్నంత మాత్రం చెరపడం మీ వల్ల కాదు. ప్రస్తుతంలో జరిగిన వాటిని మాత్రమే మీరు గతంలో జరిగిన వాటిని దేవుడు మాత్రమే చెరపగలడు. ఆ శాపాన్ని కూడా ఉపయోగంగా మార్చగలిగిన దేవుడు. చివరికి ఉదాహరణ చెప్పి ముగిస్తాను. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో మనం చూస్తాం, స్టెఫెను చనిపోయిన తర్వాత వారందరూ హింసించబడి పారిపోతూ ఉన్నారంట. ఆయా దేశంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు 4వ వచనంలో మనం చూస్తే, వాళ్ళని చదవండి. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించు సంచారము చేసిరి. ఏం చేశారంట? సువార్తను ప్రకటిస్తూ సంచారం చేశారు. వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? అప్పటి వరకు యెరూషలేములో ఉన్నారు. వాళ్ళందరూ ఒకే గుంపుగా ఉన్నారు. గుంపుగా ఉన్నప్పుడు సౌలు ఆధ్వర్యంలో, తర్వాత పౌలుగా మాట్లాడు కదా 9వ అధ్యాయంలో, సౌలు ఆధ్వర్యంలో ఏంటంటే అది వచ్చి అనేక మంది చంపుతున్నారు. స్టెఫెను చనిపోయిన తర్వాత భయపడి వాళ్ళ ఆస్తులు వాళ్ళన్నీ వదిలి, ఇళ్ళు వాకిళ్ళన్నీ వదిలి పారిపోతున్నారు. ఎంత దారుణం కదా, అంతే కదా. ఆ మంచి జరిగిందని నమ్ముతాం ఏంటి? అది కానీ దానిలో కూడా దేవుని చిత్తం కాకుండా ఎలాగో చెప్తాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం నుంచి చూసినట్లయితే, మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త చెప్పండి. వీళ్ళు ఎక్కడ ఉన్నారు? యెరూషలేములో బాగుంది కదా అని అక్కడే కూర్చున్నారు. ఇప్పుడు హింస వచ్చినందున, హింస తీసుకొని వచ్చింది సైతానైతే, దాన్ని వాడుకున్నది ఎవరు? దేవుడు. అలాగే మన జీవితంలో జరిగిన పొరపాట్లను కూడా మంచిగా వాడుకోగలిగిన సమర్థత, సామర్థ్యము, కృప, జ్ఞానము కేవలం దేవునికి మాత్రమే ఉంది. మీరు విశ్వాసంలో మీ ప్రతిస్పందన ఏంటి? ఇద్దరు గుడ్డివాడు లాగానా, లేదా మోగవాళ్ళు చూసినప్పుడు అక్కడ చుట్టూ ఉన్న వారి లాగానా, లేదు అక్కడ ఉన్న యూదుల లాగానా? 34వ వచనం, దయ్యం పట్టేది, దయ్యానికి అధిపతి అని యేసునిచ్చే వాళ్ళ ఏది మీ ప్రతిస్పందన? దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి మీ ప్రతిస్పందనను చూసి మీ విశ్వాసంలో మరింత జాగ్రత్తగా, మరింత మెళుకువ కలిగి, మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న వారికి కూడా ఉపయోగకరమైన విశ్వాస జీవితమును జీవించవలసిన మనవి చేస్తూ, నా దీవెనను ఈ సంఘం మీద మీ అందరి మీద ఉంచుతూ, అలాగే సంఘ కాపుని కూడా దీవిస్తున్నా ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించిన వందనాలు. చాలా వందనాలండి. మరి అలాగే జానీ ఎట్లున్నాడు?